అందరికీ నమస్కారం. ఈరోజు సాయి కృష్ణ రెడ్డి గారు ఉన్నారు, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. సో సార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఆర్మీ గురించి, అన్నింటి గురించి కూడా. నమస్కారం సార్. నమస్కారం. యా, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్కి వచ్చేస్తాను. ఇప్పుడు భారత్ చైనా మీద ఎలాంటి యుద్ధం చేయబోతుంది సార్? ప్రస్తుతానికి ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేసే ప్లాన్ అయితే ఫస్ట్ నుంచి లేదు. వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్లో వాళ్ళు మొదటి నుంచి 2007 నుంచి వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. కానీ దాన్ని మన అఫీషియల్స్ త్రూ వాళ్ళకి చెప్పడం వలన ఎటువంటి వార్ లేకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు దాకా. కానీ ఈ లాస్ట్ ఒక 6 days బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ బేస్ చూస్తే వాళ్ళు లదాఖ్లో కావాలని మన భూభాగాన్ని ఆక్రమించడానికి వచ్చి టెంట్స్ వేయటం ఇలా చేయడం జరిగింది. దానికి మన సోల్జర్స్ మాట్లాడిన విధానం చాలా పాజిటివ్ వేలో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఓకే దీనికి మేము యాక్సెప్ట్ చేస్తాము అనే బేస్ మీద వాళ్ళు మన వాళ్ళకి చెప్పడం వలన మన వాళ్ళు వెళ్ళి ఆక్యుపై చేయడం జరిగింది. అనుకోకుండా ఉన్నట్టుండి వాళ్ళ వితౌట్ వెపన్స్ తోటి, కర్రలతోటి, రాడ్స్ తోటి మన జవాన్ల మీద అటాక్ చేయడం జరిగింది. అది ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటే అట్లా అటాక్ చేయడం? వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే మన కంట్రీ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి. దీనికోసం శత్రు దేశాలైన పాకిస్తాన్, అలాగే ఈ మధ్య నేపాల్ని ఇలా చేసుకోవటం వాళ్ళు ప్లాన్ చేశారు ముందు నుంచి. మన ఇండియా కంట్రీని వీళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. ఇది డెవలప్డ్ అయ్యే కంట్రీ. ఎందుకంటే రెండు దేశాల్లో అయితే ఫస్ట్ నుంచి అది ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశం, అలాగే మనది కూడా వరల్డ్ లో నంబర్ సెకండ్ పాపులేషన్. ఇఫ్ మనం కంపేర్ చేసుకుంటే మిలిటరీ వైజ్ వాళ్ళ వెపన్స్ కి మన వెపన్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళకున్న వెపన్స్ యూనిక్ టెక్నాలజీ అయితే దాని బేస్ లో చూస్తే మన దగ్గర కూడా అర్జున్ లాంటి ట్యాంక్స్ ఎన్నో ఉన్నాయి. ఆ ట్యాంక్స్ బేస్ మీద వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడం కోసం మనకు ఉన్న నెగిటివ్ కంట్రీస్ ఎవరైతే మన శత్రు దేశాలు వాళ్ళతోటి వీళ్ళు అటాచ్ అవ్వి చేయాలని చూశారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద వరల్డ్ మొత్తానికి ఏ బేస్ మీద వాళ్ళ మీద ఎటువంటి ఒపీనియన్ ఉందంటే అక్కడ మిలిటెంట్స్ ని తయారు చేసే కంట్రీ అని చెప్పని ప్రతి ఒక్కరికి తెలుసు. సేమ్ ఇప్పుడు అదే వేలో చైనా గురించి కూడా ప్రతి కంట్రీ అనుకుంటున్నారు. చైనా కూడా సేమ్ వాళ్ళు సపోర్ట్ చేసే కంట్రీ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ గురించి వరల్డ్ మొత్తం ఏ బేస్ మీద వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, సేమ్ అదే ఒపీనియన్ ఇప్పుడు చైనా మీద వచ్చింది. ఎందుకంటే వీళ్ళు మిలిటరీ సపోర్టింగ్ గా ప్లస్ కరోనా వైరస్ తీసుకొచ్చి ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు ఇండియా ఒక పీస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అది కాబట్టి వరల్డ్ లో టాప్ 4 కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్టింగ్ గా నిలబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ USA, జపాన్, రష్యా, ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న వరల్డ్ బెస్ట్ మిలిటరీ వెపన్స్ USA లో ఉన్నాయి. అలాగే జపాన్, రష్యా, ఇజ్రాయెల్ అటువంటి కంట్రీస్ మనకు సపోర్టింగ్ గా ఉన్నాయి ముందు నుంచి. వీళ్ళు 2007 నుంచి వీరు చేసే ప్లానింగ్ ని వాళ్ళు ఫస్ట్ నుంచే దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏ రకంగా అయినా కూడా ఇండియాని మనం ఆక్రమించుకోవాలి. మన ఇండియాని సోనియాకే చిడియా అని అనేవాళ్ళు. అంటే మనది గోల్డెన్ బర్డ్. మన ఇండియాలో అన్ని రిలీజన్స్ ఉన్నాయి, అలాగే ఇన్ని రకాలైన మనుషులు, ఇండియా ఉన్న టాలెంట్ ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఒక్క ఫీల్డ్లో వీళ్ళు చాలా టాప్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళని ఎలాగైనా దెబ్బతీయాలి. వాళ్ళు ఫస్ట్ నుంచి చైనా వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి వాళ్ళు నిజాయితీగా వెళ్ళిన ప్లేస్ అయితే ఎక్కడ కనబడటం లేదు. ఇలాగే బెదిరించడం, లేకపోతే ఆక్యుపై చేసుకోవడం, ఇలా చేసుకుంటూ వాళ్ళు మన ఇండియాని కూడా 4 వైపులు అటాక్ చేసి పాకిస్తాన్ నుంచి, నేపాల్ నుంచి ఇటు వీళ్ళు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దీనికి మన జవాన్లు, మనకున్న మిలిటరీ పవర్ వాళ్ళకంటే చాలా టెక్నాలజీలు చాలా ముందుకుంది. దానికి తోడు మనకి వరల్డ్ సపోర్ట్ మొత్తం ఉంది. వాళ్ళకి జస్ట్ ఒక 3 కంట్రీస్ సపోర్ట్ ఉంటే మనకి వరల్డ్ మొత్తం టాప్ 4 కంట్రీస్ మనకు సపోర్టింగ్ ఉన్నాయి. వాళ్ళకు 20 జవాన్స్ ఎవరైతే మన వీర సైనికులు అమరులు అయ్యారో ఆ 20 మందికి కూడా వాళ్ళు చెప్పిన బేస్ మీద కాకుండా అటాక్ చేయడం వలన మోసపూరితంగా జవాన్లని ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఆ ఇన్సిడెంట్ అయిన 2 days బిఫోర్ కూడా బయటకు అయింది. అంటే అందరు కూర్చొని మాట్లాడడం జరిగింది. మీరు ఎందుకు ఇలా ఆక్యుపై చేశారు, మా ఇండియాలో ఎందుకు మీరు చూడబడ్డారు లదాఖ్ ఏరియాలో, మరి మీరు వెనక్కి బ్యాక్ స్టెప్ వేయండి, ఇది మా ఇండియన్ ప్లేస్ కదా అంటే సరే ఓకే సార్ అని చెప్పని వాళ్ళు బ్యాక్ స్టెప్ మీరు వచ్చి ఆక్యుపై చేసుకోండి అని మంచిగా చెప్పారు. మన అక్కడ ఎవరైతే నియరెస్ట్ బెటాలియన్ మిలిటరీలో కమాండింగ్ ఆఫీసర్ మన కర్నల్ సంతోష్ గారు, మన తెలంగాణ బిడ్డ అయితే, ఆయన కమాండింగ్ ఆఫీసర్ ఉన్న బెటాలియన్
వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఓకే అయితే వాళ్ళు వెళ్ళి ఒక 20-30 సోల్జర్స్ని తీసుకుని వెళ్ళి ఆక్యుపై చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది ఓకే వితౌట్ వెపన్స్. అయితే ఈ వెళ్ళడం తోటి వాళ్ళు ఉన్నట్టుండి అటాక్ చేయటం వలన 20 మంది జవాన్లు వాళ్ళు ఎదురుదాడి చేసినా కూడా వీళ్ళు తట్టుకొని 43 మంది చైనా జవాన్లని మట్టి కరిపించారంటే మన దేశానికి ఉన్న పవర్, మిలిటరీ పవర్ అనేది ఈ జస్ట్ ఇదొక ఎగ్జాంపుల్ చాలు. అవును ఈ చేసిన ఎగ్జాంపుల్తో పాటు మన మోడీ గారు ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఎప్పుడూ మనం ప్రతి ఒక్కళ్ళు అంటారు యంగర్ జనరేషన్కి ఏజ్డ్ వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అవును మన ఎట్లా చెప్పినా కూడా ఒక గవర్నమెంట్ అనే బేస్ మీద కాకుండా మోడీ గారు చేసిన దాని గురించి చాలా గొప్పగా చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ తనకున్న సర్వీస్ 5 years మొత్తం తన వరల్డ్ మొత్తం టూర్ తిరుగుతున్నాడు అని చెప్పి ఒక ప్రచారం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు చూసినా ఆయన ఈ ఏజ్ లో మదర్ కంట్రీస్ కి వెళ్తున్నాడు, వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నాడు, ప్రపంచం మనకి ఇంత ఖర్చు మొత్తాన్ని పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఈయన విజిటింగ్ లోనే విఐపి లాగా తిరుగుతున్నాడు, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా తిరుగుతున్నాడు అని అనుకున్నారు. ఆయన చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటిది వస్తుంది అని తను ముందుగానే ఊహించి ప్రపంచ దేశాలు మొత్తం తోటి పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్న టాప్ 4 countries ఇండియాకి సపోర్టింగ్ ఉన్నాయంటే, అలాగే వాళ్ళ సపోర్టింగ్ మనకు లేకపోయినా కూడా మన సోల్జర్స్ పవర్, మనకున్న ట్యాంక్స్, మనకున్న ఎక్విప్మెంట్స్ ప్రపంచం మొత్తంలో ఉన్న దానికంటే ఎక్కువ టెక్నాలజీ, యూనిక్ టెక్నాలజీ, అలాగే అప్డేటెడ్ ట్యాంక్స్ కూడా మనకు చేస్తున్నాం. లాస్ట్ 7,000 ఇండియన్ ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే సబ్మెరైన్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ చాలా అప్డేటెడ్ జరుగుతున్నాయి. చైనా వరల్డ్ నంబర్ బెస్ట్ కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళకున్న బడ్జెట్లో నుంచి 40-30% వాళ్ళు మిలిటరీకి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫైనాన్షియల్ గా. అక్కడ విషయానికి వచ్చేసరికి మన ఇండియాలోంచి మనం ఒక 20-30% మనం చేస్తున్నాం. కానీ అప్డేటెడ్ ఏదైతే మనకున్న వెపన్స్, మిలిటరీ ఆర్టిలరీ వెపన్స్, పెఫోర్స్ గన్స్, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్ క్రాఫ్ట్స్, సబ్మెరైన్స్, ఇలాంటి వాటిలో చూస్తే వాళ్ళకంటే మన ఎక్విప్మెంట్స్, మనకున్న యూనిక్ టెక్నాలజీ కొంచెం తక్కువే. కానీ మనకున్న సపోర్టింగ్ ఫ్యూచర్ రిలేషన్, మిగతా కంట్రీస్ తో మనకున్న రిలేషన్ అది చాలా గొప్పది. ఎప్పుడైనా అందుకనే మోడీ గారు ధైర్యం చెప్పారు, మీరు ఇలాగే చేస్తే రెచ్చగొడుతూ ఉంటే మాత్రం మేము తగ్గం, మా సహనాన్ని పరీక్షించొద్దు, మనకున్న పవర్ మనకుంది. వాళ్ళు 20 మంది జవాన్లు ఇదయ్యారంటే అనుకోకుండా వచ్చి అటాక్ చేయడం వల్ల 20 మంది చనిపోవడం కాకుండా 43 మందిని చంపారంటే వీళ్ళకి ఇండియన్స్ కి మనకి చైనాకి ఉన్న డిఫరెన్స్ ఆ ఒక్క విషయంలోనే వాళ్ళకి క్లియర్ అయిపోయింది. అందుకని వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తారు. మనకి ఏదైతే పోస్టులు ఆక్యుపై చేయమన్నారో అది మనకి ఇచ్చేసారు. ఇప్పుడైతే చైనా ఇండియా గేట్ అక్కడైతే పీస్ఫుల్ గా ఉంది. యుద్ధంగా జరిగితే మాత్రం ఇంకా ప్రపంచం మొత్తం దేశాలు ఒకటవుతాయి, మన ఇండియాకే సపోర్ట్ ఉంటాయి. చైనాకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఒక 2 కంట్రీసే, అది పాకిస్తాన్. ఈ మధ్య నేపాల్ అనేది ఒకటి వచ్చింది. ఆ నేపాల్ విషయం మనం చూస్తే మనకి పెద్ద విషయం కాదు నేపాల్ది చెప్పాలంటే. కానీ నేపాల్ వాళ్ళు ఎంతో మంది మన ఇండియాలో ప్రతి చోట వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. మన ఇండియా సోల్జర్స్ లో కూడా చాలా మందికి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. కానీ నేపాల్ నుంచి మ్యాటర్ ఎలా వచ్చింది అనేది క్లియర్గా తెలియదు. కానీ నేపాలీస్ మన ఇండియన్స్తో పాటు చాలా మంచి రిలేషన్ ఉంది వాళ్ళకి. కానీ పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి పాకిస్తాన్ ముందు నుంచే వంకర పనులు చేస్తారు. వాళ్ళు మన కంపేర్ చేసుకుంటే వాళ్ళు మన ఇండియాతో కంపేర్ చేసుకునే ఎటువంటి లేదు, వాళ్ళకి సత్తా కూడా లేదు. వన్ సైడ్ వాళ్ళు గవర్నమెంట్ అట్లీస్ట్ ఒక 5 hours 24 hours మీకు ఇచ్చారు మిలిటరీ పవర్స్ ఇస్తే పెద్ద విషయం కాదు. మనకున్న ఓపీ మీద నుంచి వాళ్ళ మొత్తం సీన్స్ కనబడతాయి. వాళ్ళ కంట్రీలో వాళ్ళకి అగైనెస్ట్ గానే 50% ఉన్నారు. మన ఇండియాకి మనకి సపోర్టింగ్ గా మన కంట్రీ మొత్తం మన సపోర్ట్ ఉంది, కాకుండా ప్రపంచం మొత్తం మన సపోర్ట్ ఉంది. మన ఏదైనా కూడా చెప్పాలంటే మన ఇండియా ఒక స్పెషల్. యుద్ధం కానీ వస్తే చైనా తన వరల్డ్ మ్యాప్ లో నుంచి సైడ్ అయిపోవడమే కానీ దానికి మనకి ఇండియాకి కంపారిజన్ మంచి కంట్రీ మంచిది, కానీ వాళ్ళు చేసే పనులన్నీ ప్రపంచాన్ని ఇబ్బంది పట్టే విధంగా చేస్తున్నారు. మన ఇండియా వాళ్ళు ప్రపంచం మొత్తానికి వైరస్ తీసుకొస్తే ఆ వైరస్ కి యాంటీ వైరస్ ఇండియా నుంచి ప్రపంచం మొత్తానికి వెళ్ళింది. ఇది ఒక డిఫరెన్స్ ప్రపంచం మొత్తం గమనిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్, రష్యా, యుఎస్ఏ, జపాన్ వీళ్ళు ఇక్కడ జరిగిన 20 soldiers ఇక్కడ అమరులు అయ్యారంటే అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాం, అది కూడా యుద్ధం పెట్టి రైఫల్స్ మీరు అన్ని తీసుకోండి, ఓపెన్ వార్ అని అంటే దానిలో క్లియర్ అవుతుంది. ఏం లేకుండా మంచిగా మీరు రండి ఆక్యుపై చేయండి అని చెప్పని ఎదురు దెబ్బ తీసి మోసం చేసిన వాళ్ళకి తిరిగి మనం 43 మందిని ఇచ్చామంటే ఇంకా యుద్ధంగా జరిగితే చైనాకి ఒక రేంజ్ లో ఇండియా మొత్తం. ఒక సంవత్సరం పాటు కూడా లడఖ్లో అలానే వాళ్ళు కొనసాగుతున్నారు, అంతవరకు మనం చూడలేదు. ఇప్పుడు ఈ మధ్య శాటిలైట్ ద్వారా కనిపించింది. వాళ్ళు అలా ఉండడానికి గల కారణం ఏంటి చైనా వాళ్ళు?
వాళ్ళు మొదటి నుంచి మన మొత్తం టార్గెట్ పాకిస్తాన్ బోర్డర్స్ లో ఇటు మన ఇండియా కార్నర్ ఎక్కడెక్కడైతే బోర్డర్స్ ఉన్నాయో Borders. మనకు దాని మీదే ఎక్కువ. ఎందుకంటే పాకిస్తాన్ నుంచే మిలిటెంట్స్ ఉగ్రవాదులందరూ ఇండియాలో చొరబడుతున్నారు. అది కాశ్మీర్ ప్లేస్ లో నుంచి. అక్కడ ఒక ఇండియన్ అయ్యుండే ఇండియన్ నుంచి ఎంతో మంది అక్కడ ఉండి వాళ్ళు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నేపాల్ లాంటి చిన్న దేశం కూడా మన మీద అలా చొరవ చూపించడానికి కారణం ఏంటి సార్? చొరవ చూపించడానికి కారణము దానిలో మనం ఎవరికి వాళ్ళు ఆలోచన చూస్తే మన ఇండియాలోనే నేపాల్ వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ మన దగ్గరే ఉన్నాయి. ఇటు మిలిటరీలో కానీ వాళ్ళు చూడండి, ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళేది మన ఇండియన్ కంట్రీ. చైనా వాళ్ళు చేసేదాన్ని డిఫరెంట్ ఏదో ఒక రకంగా వశపరుచుకొని మోసం చేసైనా చేయాలని. ఇండియాలోనే ఒక 10% నేపాల్ నుంచి జాబ్స్ మిలిటరీలో ఉన్నారు. అది నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో. ఒక 10% మనం వీళ్ళ నుంచి మనం వశపరుచుకుంటే వాళ్ళ మిలిటరీ పవర్ తగ్గిద్ది కదా అనే ఒక బేస్ మీద వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దీనివలన ఎఫెక్ట్ పడేది నేపాల్కే. ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని కానీ క్లియర్ అయితే వాళ్ళు మన మిలిటరీ దళాల్లో ఉన్న నేపాలీస్ మొత్తానికి వాళ్ళకి మనం టర్మినేట్ చేసేస్తాం. దానివలన వాళ్ళ పోవర్టీ ఇంకా పెరిగిపోతుంది. కానీ దానివలన చైనా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ దేశంలో మళ్ళీ మీరు చైనీస్ ఆర్మీలో జాయిన్ అవ్వండి అని అయితే నాకు తెలిసి వాళ్ళు చెప్పరు. కాబట్టి ఇది కానీ వాళ్ళు నేపాల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని తెలిస్తే మాత్రం వాళ్ళు తెలివిగల వాళ్ళైతే వాళ్ళు ఇండియాకే సపోర్ట్ చేస్తారు. బై ఛాన్స్ అటు వెళ్తే మన ఇండియన్ మిలిటరీకి ఆ చైనా వాళ్ళ మొత్తాన్ని మిలిటరీని తీసేసి మన ఇండియాలో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం వల్లనే బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు బార్డర్లో ఉన్న సైనికులందరూ ఒకసారి ఎలా ఉంటారు, వాళ్ళ యుద్ధం ఎలా జరుగుతుందో ఒకసారి ఏమైనా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? బోర్డర్స్లో ఉన్న వాళ్ళు ట్రైనింగ్ నుంచే వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మిలిటరీలో వాళ్ళకి వాళ్ళ ప్రిపరేషనే బార్డర్లో డ్యూటీ చేయడం కోసమే ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ నుంచి వాళ్ళ మైండ్ సెట్ యుద్ధంలో ఎటువంటి టైంలో మిడ్ నైట్ కానీ, పగలు కానీ, నైట్ కానీ, ఎర్లీ మార్నింగ్ కానీ ఏ టైంలో అయినా యుద్ధం జరగచ్చు, దానికి తగ్గట్టుగానే వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. వీళ్ళు 2 hours డ్యూటీ ఉంటుంది, 4 hours రెస్ట్ ఉంటుంది, 2 hours డ్యూటీ, 4 hours రెస్ట్ ఉంటుంది. రౌండ్ ఓ క్లాక్ బార్డర్లో రెగ్యులర్గా కన్ను ఆర్పకుండా డ్యూటీ చేస్తారు మన వాళ్ళు. ఆ డ్యూటీ ప్లానింగ్ అనేది ఫస్ట్ నుంచే వీళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఒక సివిల్ నుంచి వచ్చిన ఒక పర్సన్కి మిలిటరీ స్కిల్స్ అనేది ట్రైనింగ్ నుంచి నేర్పిస్తారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళ అఫీషియల్స్ జరిగిన ఇన్సిడెంట్స్ రెగ్యులర్గా వారు ఫైర్ జరుగుతూనే ఉంటుంది. అంటే అఫీషియల్గా ఫైర్ జరగకపోయినా అన్అఫీషియల్గా అక్కడ నుంచి ఫైర్స్ జరుగుతూనే ఉంటాయి. మనకి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఒక 20 మంది జవాన్లు అమరులు అయ్యారు అని చెప్పని తెలుస్తుంది. కానీ రెగ్యులర్గా ఫైర్ జరుగుతూనే ఉంటుంది బోర్డర్స్లో, రెగ్యులర్గా జరుగుతుంటుంది. కాశ్మీర్లో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉన్నాయో అక్కడ నుంచి మన వీర జవాన్లు బాడీస్ ఏదైతే ఉంటాయో అవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇది సమస్య తెలిసింది కాబట్టి వచ్చిందని చెప్పేసి అంటారా? అంటే దానికి ఇది చైనాది, ఇది జరిగింది అనేది అయితే ఇప్పుడు జరిగింది. అక్కడ ఇండియా, పాకిస్తాన్ అయితే రెగ్యులర్ గా మన వాళ్ళు ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడి కాశ్మీర్లో ఇలాంటి ప్లేస్లో ఉండి అనుకోకుండా కాల్చడం, వాటికి మన జవాన్లు మళ్ళీ వాళ్ళని హతమార్చడం, ఇవన్నీ రెగ్యులర్. అది కామన్. అది బోర్డర్స్ లో డ్యూటీ అంటే అది రెగ్యులర్ ఉండే వర్కే అది. ఓకే, ఇప్పుడు ఇండియా ఇప్పుడు మన రీసెంట్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే చైనా ప్రోడక్ట్స్ అని, చైనా అని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి మీరు చెప్పే విషయం ఏంటి సార్? చైనా ప్రోడక్ట్స్ ఏదైతే ఆపడం వలన మన యుద్ధం ఆగిపోయిద్ది అని అనుకుంటే నా ఒపీనియన్లో అది అవివేకం. ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఒక జవాన్కి ఏదైనా అన్యాయం జరిగినా, సొసైటీలో ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేయాలన్నా ఒక కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పుకోవడానికి కొన్ని యాప్స్ వచ్చున్నాయి. వాటిల్లో అప్గ్రేడెడ్ ఏదైనా యాప్స్ ఉన్నాయంటే అది యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, ఇలా టిక్టాక్, హలో, ఇవన్నీ. వీటిని ఇంతకంటే ఎక్కువ అప్డేటెడ్ ప్రోడక్ట్స్, యూనిక్ ఏదైనా యాప్స్ అనేది మన ఇండియన్ చేయగలిగితే వాటిని డెఫినెట్గా మనం వాడతాం. కానీ ఆ రకంగా తయారు చేసే ప్రోడక్ట్స్ ఇంకా మనలో రాలేదు. అలా చేసుకుంటూ పోతే చైనావి ప్రతి ఒక్కటి ఫోన్స్ నుంచి, మనం వాడే హెడ్ ఫోన్స్ నుంచి, మనం యాప్స్ కానీ ప్రతి ఒక్కటి మనం చైనా వాడుతున్నాం, బ్రాండెడ్ ఏదైనా కూడా. మరి మన ఇండియన్స్ ఎందుకు దాన్ని తయారు చేయలేకపోతున్నాం? ఇంతకంటే ఎవరైనా మన ఇంజనీర్స్ మంచి వాళ్ళు ఉంటే ఇంతకంటే టెక్నాలజీ ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? అది తయారు చేస్తే మనం వీటిని ఎప్పుడూ ఆపొచ్చు కదా. ఒకవేళ మనం దీన్ని వాడుతుంటే మరి కామన్ మ్యాన్ అయ్యి మనం ఎందుకు వాడుతున్నాం? టాప్గా మనం కూర్చొని ఉన్న అఫీషియల్స్ వాళ్ళు ఎందుకు స్టాప్ చేయట్లేదు? ఇది మనం అనుకోని మనం ఏదో అన్ఇన్స్టాల్ చేసేద్దాం, అన్ఇన్స్టాల్ చేసేస్తే ఒక 100 మంది అన్ఇన్స్టాల్ చేస్తే చైనాది బ్రాండ్స్ ఆగిపోతాయి అనుకుంటే అది చాలా అమాయకత్వం. అది మన ఎవరైతే టాప్ పొజిషన్లో ఫైనాన్షియల్ ఇంటర్నేషనల్ మినిస్టర్స్ కూర్చొని ఉంటారో వాళ్ళు తీసుకుంటే 1 second మ్యాటర్. అది మన ఇండియా మీ వాడటానికి లేదు అని అంటే మనం ఎందుకు వాడతాం? మనం వాడుతున్నాం అంటే వాళ్ళు మనకి ఎందుకు వాడుకునేలా ఇస్తున్నారు?
ఇప్పుడు మనం చెప్పడానికి ఒక సింపుల్ మ్యాటర్ ప్రతి ఒక్కళ్ళు మనం ఈ రోజు నుంచి వాడకూడదు అని మనం అనుకుంటే కాదు. మనకి ఎవరినైతే మన ప్రజలు ఓట్లు ఇచ్చి గెలిపించి ఒక పొజిషన్లో కూర్చోబెట్టారో వాళ్ళు ఇది వాడటానికి లేదని అఫీషియల్గా ఎవరైనా చెప్తే మనం ఎందుకు వాడతాం? అది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాడకూడదు ఇండియా అదర్ కంట్రీస్ అని అఫీషియల్ లెటర్ పెడితే స్టాప్ చేసేద్దాం. అసలు వాళ్ళే స్టాప్ చేసేస్తారు. మనం అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఏముంది? అన్ఇన్స్టాల్ వాళ్ళు చేయాలి. ఓకే, అంటే మీరు అనేది ఏంటంటే మనమైతే వాడచ్చు, కానీ పైన అధికారులు మాత్రం చెప్పాలంటారు. అసలు మన దాకా రానివ్వకుండా వాళ్ళు ఆపచ్చు. యుద్ధం జరుగుతుందంటే పైన నుంచి జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి యుద్ధం జరుగుతుంది, మనం వెళ్ళి ఆపేద్దాం అని అనుకుంటే రానివ్వరు అక్కడికి. సేమ్ అలాగే మనం ఇక్కడ అన్ఇన్స్టాల్ చేస్తామంటే యాప్స్ ఎంతమంది చేసినా ఆగదు. 130 కోట్ల మంది జనాభా ప్రపంచంలో 2వ పొజిషన్లో ఉంది. ఒకళ్ళు ఇద్దరితో కాదు ఇది. కాబట్టి పైన ఉన్న ఒకే ప్రైమ్ మినిస్టర్, ఒకే ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళు ఒక డిసిజన్ తీసుకుంటే అసలు మన యాప్స్ మన ఇండియాలోకి ఇన్వాల్వ్ కావు. వాళ్ళ చేతిలో చాలా పవర్ ఉంటుంది. కాబట్టి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్ డిసిజన్ తీసుకోవాలి. ఎందుకంటే వీటికి ఎడిక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ టైప్ అప్గ్రేడెడ్ కాకుండా నార్మల్ యాప్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళు రివర్స్ గవర్నమెంట్కే అవ్వే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు టిక్ టాక్ కానీ ఫేస్బుక్ కానీ వీటిల్లో వాడి అలవాటు పడిపోయి పబ్లిక్ వాళ్ళు ఒక 1 డేలో 20 అవర్స్ నుంచి 14 అవర్స్ వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. వీళ్ళకి దీనికంటే మంచి ఇంతకు మించి ఏదైనా దొరకకపోతే మాత్రం వీళ్ళే రేపు గవర్నమెంట్ని వేలు పెట్టి చూపించే ఛాన్సెస్ కూడా ఉంటాయని గవర్నమెంట్ వీటిని అన్ఇన్స్టాల్ చేయనివ్వట్లేదు. మనం ఏదో 4-5 అన్ఇన్స్టాల్ చేయడం వలన జరిగేది ఏం లేదు. ఇప్పుడున్న యువత మన ఆర్మీకి కానీ నేవీకి కానీ ఎంతమంది వెళ్తున్నారు? అంటే యువత ఒకసారి అంటే స్వయంగా వస్తున్నారా, లేదంటే కొంతమంది మాత్రమే వస్తున్నారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్యాషన్ అయిపోయింది. ప్యాషన్ అంటే దేశానికి సేవ చేయాలి అనే ఒక గట్టి లక్ష్యం అనేది వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఈ యాప్స్ వల్లనే వచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి చేరుతుందన్నమాట. వీడియోస్ చూడటం కానీ మన సోషల్ మీడియాస్ త్రూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూస్తున్నారు. ఓహో, ఒక యూనిఫామ్ వేసుకుంటే సోల్జర్స్ది దానికి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా? ఫిల్మ్ స్టార్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మన సొసైటీలో మన ఇండియాలో ఎవరైనా రియల్ హీరోస్ అనేది ఉంటే వాళ్ళు ఓన్లీ సోల్జర్స్ మాత్రమే. వాళ్ళు అన్నిటినీ సాక్రిఫైస్ చేసి పేరెంట్స్ని, పిల్లల్ని, తన చివరికి వాళ్ళు ఎటువంటి వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఏమి లేకుండా దేశ రక్షణ కోసం చేస్తున్నారంటే వాళ్ళకుండే రెస్పెక్ట్ మనకు రావాలి. బతికినంత కాలం 4 రోజులు బతికినా కూడా వారి రెస్పెక్ట్తో తను బతికితే సోల్జర్ హీరో, చనిపోతే వీర జవాన్. 2 వైపులు జవాన్కి ఇంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఇక సొసైటీలో ఎటువంటి మనకి ఎంత చదివినా ఏముంది అనే బేస్ చేసుకుని స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఇంట్రెస్ట్గా వాళ్ళంతటా వాళ్లే మేము చేరాలి అని మొన్న ఒక నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. 3 years టూర్ ఆఫ్ డ్యూటీ ప్రతి ఒక్కళ్ళు దేశ యువత చేసే ఎవరైతే ఇండియాకి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ రండి మొత్తం కంట్రీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయింది. అంటే దేశంలో ప్రతి ఒక్కళ్ళు దేశ సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఉన్నారు. ఎటువంటి ఫోర్స్ లేదు దీనిలో. అలాగే వాళ్ళని కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దేశ సేవ చేయడానికి పంపిస్తున్నారంటే వాళ్ళలో ఇంకా చాలా గొప్ప దేశం ప్రేమ అనేది ఉంది వాళ్ళలో. ఇది 3 years అది ఏంటి సార్ అసలు? అది కంట్రీ డ్యూటీ అనేది దాని ఎక్స్ప్లెనేషన్ చేస్తారా? ఓకే, టూర్ ఆఫ్ డ్యూటీ అనేది ఉంది. టూర్ ఆఫ్ డ్యూటీ అనేది మన ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. టాప్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉంది అది. ఎవరైనా దేశభక్తి అనేది ప్రతి ఒక్కళ్ళు రావాలని చెప్పని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ టూర్ ఆఫ్ డ్యూటీ స్టార్ట్ చేశారు. అదర్ కంట్రీస్లో 5 years కంపల్సరీగా మిలిటరీలో ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే సివిల్లో వెళ్ళి ఎంప్లాయ్మెంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత మీరు 10th క్లాస్ చదివినా, ఇంటర్ చదివినా 5 years దేశ సేవ చేయాలి. దేశ సేవ 5 years చేశారంటే దేశం మీద ప్రేమ ఒకటి ఉంటుంది, డిసిప్లిన్ వస్తుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ టైం వాల్యూ తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీగా 5 years ప్రతి కంట్రీలో పెట్టారు. మన ఇండియాలో ఇప్పుడు పెట్టారంటే అది ఇప్పుడు మన ఇండియాలో కొంచెం పబ్లిక్లో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత అవేర్నెస్ వాళ్ళని చూసిన తర్వాత సర్వీస్ చేయాలనుకుంటున్నాం. కానీ ఏజ్ 21 years దాకే ఉంది ఆర్మీలో, 23 దాకే ఉంది ఆర్మీలో. ఏజ్ దాటిపోయిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో విలేజెస్ ఎవరైతే ఉంటారో దేశ సేవ చేయాలి కానీ వాళ్ళకి అవేర్నెస్ లేదు. వాళ్ళకి తెలుసుకునేసరికి వాళ్ళ ఏజ్ క్రాస్ అయిపోతుంది. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం. ఇది చేయటం వలన ప్రతి ఒక్కరు 3 సంవత్సరాలు దేశ సేవ చేస్తే రేపు సొసైటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సొసైటీకి కూడా సేవ చేస్తారు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోగలుగుతారు. డిసిప్లైన్, టైం పంచువాలిటీ, ఫిట్నెస్ అనేది అవేర్నెస్. దేశ సేవ ఒకసారి చేసి వచ్చాము. ఫ్లాగ్ అనేది ఏదో 26th రోజు మనం చేయటం, August 15 రోజు చేయటం కాదు. ఇది రౌండ్ క్లాక్ దేశ సేవ అంటే మనం ప్రొటెక్ట్ చేసే కంట్రీ సోల్జర్స్ ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ నాకు కూడా రావాలి అని మొత్తం అవేర్నెస్ చాలా మందికి వచ్చింది త్రూ యాప్స్ ఏదేదైతే ఉన్నాయో సోషల్ మీడియా.
కర్నల్ సంతోష్ బాబు గారు జరిగిన సంఘటన గురించి మీరేమంటారు సార్? మన తెలుగు బిడ్డ అయినందుకు చాలా గర్వపడుతున్నాం. ఒక ఇండియన్ ఆర్మీలో తను సర్వీస్ చేసి, అది కూడా ఒక కమిషన్డ్ ఆఫీసర్, కమాండింగ్ ఆఫీసర్, కోర్కొండలో ట్రైనింగ్ తీసుకొని 1982లో బర్త్ అయిన తర్వాత కోర్కొండలో ట్రైనింగ్ తీసుకొని అక్కడ నుంచి 6 ఇయర్స్ కోర్స్ చేసిన తర్వాత ఒక లెఫ్టినెంట్గా సెలెక్ట్ అవ్వి 16 బెటాలియన్ రెజిమెంట్కి కమాండింగ్ ఆఫీసర్ అవ్వాడంటే అది మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక జవాన్గా దేశ సేవకి వెళ్తేనే ఒక రియల్ హీరో. అలాంటి రియల్ హీరోస్కి ఒక కమాండింగ్ ఆఫీసర్ అంటే అది ఇంకా మనం ఎటువంటి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బెటాలియన్ మొత్తాన్ని, అది కూడా బీహార్ రెజిమెంట్, ఒక 16 బెటాలియన్ బీహార్ రెజిమెంట్కి చైనా బార్డర్లో డ్యూటీ చేస్తూ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి డ్యూటీ చేస్తున్నారు. అక్కడ చేస్తూ బెటాలియన్లోకి వెళ్ళి సర్వీస్ చేసి చైనా దానికి మాట్లాడి అక్కడికి వెళ్ళి పోస్ట్ ఆక్యుపై చేసే టైంలో జరగటం, అది ఒక రియల్ హీరో తను. అలాగే వాళ్ళ మదర్ ఎవరైతే తను చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్కి చెప్పిన తర్వాత, తల్లిగా నేను బాధపడుతున్నాను కానీ దేశ సేవ చేసి చనిపోయాడు కాబట్టి నేను గర్వపడుతున్నానని చెప్పడం, అది ప్రతి ఒక్క తల్లికి అది మనం చాలా గొప్ప విషయం. అది మన తెలుగువాడైన సంతోష్ బాబు గారు దేశ సేవ చేసి దేశం కోసం అమరుడు అవ్వడం ఒక చరిత్రలో నిలిచిపోయారు. అలాగే ఎంతోమంది సైనికులు, 20 మంది సోల్జర్స్, వాళ్ళు రియల్ హీరోస్. ఈ ఆర్మీ కానీ నేవీలో కానీ స్త్రీలకు ఎంతమంది పర్సంటేజ్ ఉంది సార్? లేడీస్ స్త్రీలకి ఆఫీసర్స్ పొజిషన్లో లాస్ట్ టైం నుంచి వాళ్ళ కమిషన్డ్ బేస్లో ఆఫీసర్స్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి ఇండియన్ ఆర్మీలో మిలిటరీ పోలీస్ వేకెన్సీ తీయడం జరిగింది. 1000 పోస్టులు. ఫస్ట్ బ్యాచ్ 100 పోస్టులు రిలీజ్ చేశారు. 100 అయితే 100 పోస్టులోంచి తీసుకున్న ఫస్ట్ బ్యాచ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో 10th క్లాస్ పాస్ అయిన గర్ల్స్ అందరికీ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ బ్యాచ్ మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ చేసి డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అది సక్సెస్ఫుల్ అయితే ఇంకా మేము స్ట్రెంత్ పెంచుతాం అని మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. అఫీషియల్ ఆన్లైన్స్ కూడా అప్లై చేశారు. ఇప్పుడు టీఓడీలో కూడా గర్ల్స్కి ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని చేయడం వలన గర్ల్స్కి మంచి పొజిషన్లో, అంటే మిలిటరీ పోలీస్ బేస్లో ఇచ్చారు ఆపర్చునిటీస్. సోల్జర్స్ పొజిషన్లో కాకుండా మిలిటరీ పోలీస్ సోల్జర్స్ని కంట్రోల్ చేసే పొజిషన్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు మనం ప్రస్తుత ఉన్న భారత్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాం? అంటే నావీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఆర్మీలో కానీ, ఎక్కడైనా కానీ డిసిషన్స్ ఎలా తీసుకుంటారు? అండ్ యుద్ధం వచ్చే అవకాశం ఉందా లేదా? డిసిజన్స్ అనేది అది చాలా సెక్యూరిటీ మ్యాటర్. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్, వీళ్ళందరితోటి మన ప్రెసిడెంట్ గారు కూర్చొని మాట్లాడతారు. ఇంకా డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడతారు. ఇక్కడ జరిగే సెక్యూరిటీ ఏదైతే మనం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ప్లాన్స్ అన్నీ మనకి తెలిసిపోతాయి. వాళ్ళు చేసే ప్లాన్స్ని ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడే విషయం వాళ్ళు అఫీషియల్గా సెక్యూరిటీగా దాన్ని వాళ్ళ వరకే పెట్టుకుంటారు. ఎందుకంటే మిలిటరీలో ఎటువంటి మీడియాని ఇన్వాల్వ్ కానివ్వరు. దానికి నెక్స్ట్ కంట్రీకి మనం చేసే ప్లాన్స్ అన్ని బయట తెలియకూడదు అనేది అది చాలా పెద్ద సెక్యూరిటీ మ్యాటర్. సో ఇండియా స్ట్రాటజీ ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇండియా స్ట్రాటజీ మనము ఇప్పుడు కాదు, మన మిలిటరీ ఫస్ట్ నుంచే దేన్నైనా ఎదుర్కోవడానికి ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. మన ఇండియా సిస్టమ్, మన లాజిక్ ఫాలో చేసేదే అది. మన ప్రొటెక్టర్స్ ఏ టైంలో ఎటు సైడ్ నుంచి ఏ కార్నర్లో వార్కి ఎవరు రెడీ అయినా కూడా మనం ప్రిపేర్గా ఉంటాం. మన వెపన్స్ కానీ, మన ఎక్విప్మెంట్స్ కానీ అది ఆల్మోస్ట్ తెలుసు. మన పర్చేస్ కూడా ఇప్పుడు ఎక్కువ వరల్డ్ నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం. మనకున్న ప్రీవియస్ ఏవైతే వెపన్స్ కానీ, ట్యాంక్స్ ఉన్నాయో వీటన్నిటిని అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. ఎనీ టైం ఎప్పుడైనా కూడా ఏ కంట్రీ మన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా మనం దేనికైనా రెడీ. అది మన ఇండియన్ మిలిటరీ పవర్. మిలిటరీ ఇప్పుడుకున్న సైనిక సిబ్బంది అంటే చైనాతో పోల్చుకుంటే మనం తక్కువనే ఉండొచ్చు. సైనిక సిబ్బంది ఎలా పరిస్థితి ఎదుర్కొంటారు సార్? వాళ్ళ దగ్గర ఉన్న చైనా వాళ్ళకి పాపులేషన్ మిలిటరీ ఎక్కువ ఉండొచ్చు. కానీ అటు కంపేర్ చేసుకుంటే మన ఇండియాకున్న పాపులేషన్ కూడా మిలిటరీ చాలా వరల్డ్లో కంపేర్ చేసుకుంటే 5th పొజిషన్లో మనం ఉన్నాం. మిలిటరీ పాపులేషన్లో ఎక్కువ ఉన్నారు, మిలిటరీలో కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఈ ప్రీ ప్లాన్ చేసిన తర్వాతే మన గవర్నమెంట్ ఒక డిసిజన్ కూడా తీసుకున్నారు. చాలా మంది యువకులు దేశానికి సర్వీస్ చేయడానికి రెడీగా ఉండి వాళ్ళ ఏజ్ క్రాస్ అయిపోయి వాళ్ళకి అవేర్నెస్ లేక ఆగిపోయి చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం
టూర్ ఆఫ్ డ్యూటీ అని కూడా కొత్తగా గవర్నమెంట్ పెట్టారు. ఓకే. అంటే మనకున్న పాపులేషన్ మిలిటరీలో ఉంది, అలాగే ఒక 3 years ప్రతి ఒక్కరు సర్వీస్ చేయాలి అని గవర్నమెంట్ చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. ఓకే. అది ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే దేనికైనా కూడా మన ఇండియన్ ఆర్మీ, నేవీ, పారామిలిటరీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ వీళ్ళందరూ మిలిటరీయే. ఈ దళాలన్నీ చాలా అప్రమత్తంగా ఉంటాయి, ముఖ్యంగా బోర్డర్స్ ఏరియాలో. ఓకే. ఎటువంటి కంట్రీస్ ఏ డిసిజన్ తీసుకున్నా కూడా మన ఇండియా రెడీగా ఉంటుంది, ఆ దేశానికి సరైన సమాధానం చెప్పడానికి ఉంటుంది. మిలిటరీ మొత్తం మన ఎవరైతే ఆర్మీ కమాండర్, ప్రెసిడెంట్ వాళ్ళు ఇచ్చే దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది పక్క దేశాలకు కూడా భయం ఉంటుంది వాళ్ళకి. ఇండియా అంటే ఇండియన్ మిలిటరీ పవర్ ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మనకున్న ఎక్విప్మెంట్స్ ఇఫ్ మనం చైనాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే మనకు అప్డేటెడ్స్ ఎక్విప్మెంట్స్ తక్కువ ఉండొచ్చు, కానీ మన ప్లానింగ్ చాలా ఫ్యూచర్ ప్లాన్ ఉంది, మన కంట్రీ సపోర్ట్ ఉంది, అది మన ధైర్యం. చైనా, పాకిస్తాన్ ఒక రెండు దేశాలు కూడా కలిస్తే మన ఇండియన్ ఆర్మీ తట్టుకునే కెపాసిటీ మన ఇండియన్ ఆర్మీకి కానీ మన వెపన్స్ కానీ ఉన్నాయా? 2 కంట్రీస్ ఒకేసారి అటాక్ చేస్తే దానికంటే ప్రీ ప్లాన్డ్గా మనం ఇటు కాశ్మీర్ నుంచి కానీ అటు లదాఖ్ సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి 2 కంట్రీస్ మన మీద అటాక్ చేసిన మనకున్న టెక్నాలజీ ప్రీవియస్గా మనకి తెలిసే విధంగా మనకున్న యూనిక్ టెక్నాలజీ ముందుగానే మన ప్రిపేర్ ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేసిన దానికంటే ముందుగానే మనకి తెలిసిపోతుంది. అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. ప్రతి కంట్రీ వాళ్ళకున్న టెక్నాలజీ ఏదైతే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో వాటన్నిటిని కనుక్కోవడానికి మనకంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు చేసే ప్లాన్స్ మనకి అప్డేటెడ్ అయ్యేటట్టు ఉంటాయి. వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు ఉంది. డెఫినెట్గా మనకి ప్రీ ప్లాన్డ్గానే మనం ఏదైనా చేస్తున్నాం. 2 దేశాలు మనకి సపోర్ట్, ఒక్కసారి మన మీద అటాక్ చేసినా కూడా మనకి కొన్ని కంట్రీస్ సపోర్టింగ్ కూడా ఉంది. ఆ కంట్రీస్ వరల్డ్ ఫేమస్ కంట్రీస్, టాప్ 4 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సాహసం చేయడానికి ఈ 2 కంట్రీస్కి ధైర్యం చాలదు. ఇప్పుడే మొన్న జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకుంటే చైనా వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు. అంటే వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంది. ఇండియాకి వరల్డ్ కంట్రీస్, టాప్ కంట్రీస్ సపోర్టింగ్ ఉంది కాబట్టి వీళ్ళని మనం ఏమైనా ఒత్తిడి కానీ చేస్తే దానికి రియాక్షన్ చాలా ఉంటుందని, దానికి మనం రెడీ. ఏ టైంలో వాళ్ళు వచ్చినా కూడా తట్టుకునే కేపబుల్ మన ఇండియన్ మిలిటరీకి ఉంది. ఆ చొరవ ఎందుకు చూపించారు అంటే మన ఇండియా మీద కానీ మన సైనికుల మీద కానీ చూపించడానికి కారణం ఏంటంటే మనం భయపెట్టడానికా లేకపోతే దీనికి ఒక రీజన్ అంటే నా ఒపీనియన్ అది ఏంటంటే, ఈ మధ్య లేటెస్ట్గా లాస్ట్ ఒక 4 months నుంచి కరోనా ఒకటి స్ప్రెడ్ అయింది వరల్డ్ వైజ్. ఆ కరోనా స్ప్రెడ్ అవడం వలన ప్రతి ఒక్కళ్ళు ఈ కరోనా బేస్ మీదే స్ట్రగుల్ అయి ఉన్నారు. అయితే ఈ కరోనా మీద స్ట్రగుల్ అవ్వడం, మిలిటరీలో ఉన్న కొంతమంది సైనికులు వాళ్ళ లీవ్స్ టైంలో ఇంటికి వెళ్ళి అక్కడే హోల్డ్ అయిపోవడం, అంటే అందరు ఇప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం కరోనా బేస్ మీదే ఉంది. అయితే ఈ టైంలో మనం అటాక్ చేస్తే వీళ్ళు కొంచెం వీక్ ఉంటారు బోర్డర్స్లో కానీ, ప్రతి ఒక్కళ్ళు దాని మీద వీళ్ళు మైండ్ డైవర్ట్ చేయడానికి. ఈ రకంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేసినా మనం మిలిటరీ మొదటి నుంచే అలర్ట్గా ఉంది, వాళ్ళ ప్లాన్స్లో మనం ఉన్నాము. వీళ్ళు వీక్ అవ్వే టైంలో మనం వశపరుచుకుందాం అనే ప్లాన్లో అటు నేపాల్ని కానీ ఇటు పాకిస్తాన్ని కానీ సపోర్టింగ్ తీసుకొని మనం భయభ్రాంతులు చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. దానికి మనం సరైన ఎదురు దాడి చేసి మన మిలిటరీ పవర్ అని వాళ్ళకి చూపించాం. ఇంకా నాకు తెలిసి వాళ్ళు ఇంకొక స్టెప్ తీసుకోరు, వారు వచ్చిన దాకా అయితే తీసుకురారని క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వాలు అన్నీ కూడా మాట్లాడుకుంటున్నా కూడా లోపల మాత్రం ఇలా జరుగుతూనే ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చూపించేది ఒకటి చూపిస్తున్నారు, చేసేది ఒకటి చేయడం గల కారణం ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వం కూర్చొని సిట్టింగ్ అనేది ప్లాన్ అయితే చేశారు. చేసిన తర్వాత వాళ్ళ మిలిటరీ కమాండర్స్ తోటి మన ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. మీకు ప్రశాంతమైన వాతావరణం కావాలా లేకపోతే ఇలాంటి వార్ కావాలా, దేనికైనా మేము రెడీ అని ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు యుద్ధం వద్దు, మేము మామూలుగానే మాట్లాడుతాం, మాకు ఈ ప్లేస్ మాకు ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్టింగ్గా చేయడం జరిగింది. దీనికంటే ముందు కూడా వాళ్ళు సేమ్ అదే లదాఖ్లో అటాక్ చేయడం జరిగింది. సేమ్ 2007లో కూడా జరిగింది. 1962 ఇండియా చైనా వార్ అయినప్పుడు కూడా సేమ్ ఇలాంటి టాపిక్ బేస్ మీద జరిగింది. కానీ ఇప్పుడు అప్పటికున్న 1962 ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు 2020 ఉన్న న్యూ జనరేషన్ టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ మన జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చాలు. ముందు యుద్ధం జరగదు అని నేను అనుకుంటున్నాను. మనకున్న ఇండియాకున్న సపోర్ట్ వరల్డ్ క్లియర్గా టాప్ 4 కంట్రీస్ క్లియర్గా చెప్పారు మీడియాలో, మేమైతే ఇండియాకి సపోర్ట్ ఉన్నామని. ఇప్పుడున్న మన ఆయుధాలు కానీ, నావీ కానీ, ఎయిర్ఫోర్స్ కానీ ఎలా ఉన్నాయి అంటే మన వెపన్స్ కానీ అన్నీ కూడా? మనకి ఇండియాకు ఉన్న వెపన్స్ ఇప్పుడు ప్రజెంట్ అప్గ్రేడెడ్
వరల్డ్లో ఏదైతే బెస్ట్ కంట్రీస్లో యూజ్ చేసే కంట్రీస్ సిమ్ మన దగ్గరకు వచ్చినాయి. ఓకే. అర్జున అనేది కానీ, తర్వాత మనకి శక్తి ట్యాంక్స్ కానీ, ఆ తర్వాత విరాట్ ట్యాంక్స్ కానీ నేవీలోకి వచ్చేసరికి, ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఫోర్స్లో వచ్చేసరికి ఇండియన్ ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వార్ ట్యాంక్స్ ఇవన్నీ చాలా అప్గ్రేడెడ్. దేనికైనా కూడా మనం రెడీ. ఓకే. ఎంత క్యాపబిలిటీ అంటే ఎంత యుద్ధంలో చేస్తే ఎంతమంది తట్టుకునే శక్తి ఉంది అక్కడ ఒకవేళ వస్తే? అట్ ఎ టైం వరల్డ్ చైనా పాకిస్తాన్ మొత్తం మన మీద ఒకసారి అటాక్ చేస్తే మనకున్న ట్యాంక్స్ అయితే తక్కువే చెప్పాలంటే. వాళ్ళకి 9,000 ట్యాంక్స్ ఉన్నాయి, వార్ ట్యాంక్స్. మన ఇండియా దగ్గర ఉంది 5,900 ట్యాంక్స్ మాత్రమే. కానీ దీని ప్లాన్ లాస్ట్ ఇయర్ కూడా మనకి యుఎస్ నుంచి రష్యా నుంచి ట్యాంక్స్ మనం అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ ట్యాంక్స్ మనకి ఇండియా మనం పర్చేస్ చేయడం కూడా అఫీషియల్ గా చెప్పడం జరిగింది. అంటే వీటన్నిటికైతే ప్రీ ప్లాన్డ్ అయితే ఉంది ఇండియా. ఇండియన్ మిలిటరీకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ 30 to 40% వచ్చే బడ్జెట్లో ఇండియాకే పెట్టడం జరుగుతుంది. అయితే మనం అప్గ్రేడ్ అయి ఉన్నాము. ఇటువంటి మనకి న్యూ టెక్నాలజీ యూనిక్ వెపన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి అవైలబుల్. ఓకే. సో ఇప్పుడున్న ఆర్మీ పొజిషన్లో అసలు వాళ్ళకి ఫిట్నెస్ గురించి కానీ ఎవ్రీథింగ్ కూడా ఎలా ఉండబోతుంది సార్? ఫిట్నెస్ చూడండి, ఇప్పుడు మేము ఒక డిఫెన్స్ అకాడమీ రన్ చేస్తున్నాం. స్పెషల్లీ నేను రిటైర్డ్ ఆర్మీ 16.5 years నేను సర్వీస్ చేసి వచ్చాను, రిటైర్డ్ అయ్యాను. నేను వార్లో కూడా పార్టిసిపేషన్ చేశాను, ఓపీ విజయ్ 1999. యాక్చువల్లీ అప్పుడే నేను అమరుడు అవ్వాల్సింది, జస్ట్ మిస్ అయ్యాను. కార్గిల్లో వార్ చేసేటప్పుడు రౌండ్స్ పక్క నుంచి ఇలా పోయినాయి చూసాం. కాబట్టి ఆ దేశ సేవ అనేది ఎలా ఉంటుందో మా మైండ్లో సెట్ అయిపోయి ఉంది. స్పెషల్లీ అలాంటి దేశ సేవ చెయ్యాలి అంటే ఒకళ్ళతో కాదు, ఇంకా ఎంతోమందికి అవేర్నెస్ ఇవ్వాలి. నాలాగా ఇంకా ఎంతోమంది దేశ సేవ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్. డిఫెన్స్లో సర్వీస్కి వెళ్ళాలంటే ఒక ఓన్లీ ఫిట్నెస్ ఉంటేనే జాబ్ రాదు, దాంతోపాటు అకాడమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంత ఎక్కువ అకాడమిక్స్కి మనకి ఇవ్వకపోయినా కూడా డిఫెన్స్ రిలేటెడ్ నేవీలో వెళ్ళాలంటే ఎంపీసీ కంపల్సరీ ఉంటుంది. అలాగే ఫిజికల్ చాలా ఇంపార్టెంట్. మేము ఇక్కడ ఫిజికల్ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్కి ఈజీగా స్టూడెంట్స్ ఎవరెవరైతే దేశ సేవ చేయాలనుకుంటున్నారో ఈజీగా వాళ్ళు సర్వీస్ చేయడానికి వెళ్తారు. వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ జరుగుతాయి, మైండ్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటారు వాళ్ళు. స్ట్రాంగ్ వాళ్ళకి మెంటల్ అబిలిటీ, ఫిజికల్ రెండింటిని కవర్ చేసి విత్ అకాడమిక్స్తో పాటు వాళ్ళు దేశ సేవ చేయడానికి పంపిస్తాం. మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా దేశ సేవ వాళ్ళు ఈజీగా చేస్తారు. ఓకే సార్, మీరు యుద్ధంలో పాల్గొన్నారు, ఎన్ని రోజులు ఎప్పటిదాకా నుంచి ఎప్పటిదాకా పాల్గొన్నారు సార్? ఓకే, యాక్చువల్ నేను 98 బ్యాచ్, నేను 97, 98లో నేను సెలెక్షన్ అయ్యాను. అప్పుడు ట్రైనింగ్ నాసిక్లో అయింది, నాసిక్లో ఆర్టిలరీ సెంటర్లో. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయింది, అప్పుడే వార్ స్టార్ట్ అయింది. అక్కడ వార్ స్టార్ట్, ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది. ఓపీ విజయ్తో మన ఇండియా వార్ చాలా రఫ్ అండ్ టఫ్. అయితే నా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. అప్పటికి కొత్తగా వచ్చిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ 42 weeksలోనే ట్రైనింగ్ కంప్లీట్ చేసి పంపించేశారు యుద్ధానికి. కానీ అప్పటికి నేను సీనియర్, నా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను చేసిన తర్వాత యూనిట్కి ఎప్పుడైతే వెళ్ళానో, మా యూనిట్కి ఆర్టిలరీ యూనిట్, ఆ యూనిట్కి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్లీగా వచ్చిన 3-4 daysలోనే ప్యాకప్ చేసుకో, అక్కడ వార్కి వెళ్ళిపోవాలి అని చెప్పన్నారు. వార్ ఏంది, వార్ ఈ టైంలో వార్ ఏంది? నేను జస్ట్ ట్రైనింగ్ చేసి వచ్చాను, జస్ట్ 17.5 years ఓల్డ్, 17.5 సంవత్సరం, మీసాలు కూడా రాలేదు, చిన్న వయసు. వార్కి వెళ్ళిపోతున్నాను అంటే వారు కొంచెం భయపడ్డాను. అరే వార్ అంటే ఏంది అసలు ఏంది? నేను వచ్చిన ట్రైనింగ్ అయ్యి వచ్చాను, ప్యాకప్ అని సీనియర్స్తో పాటు నన్ను ఇచ్చేసి బ్యాగ్ చేసి పంపించేశారు కాశ్మీర్కి. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధం ఎక్కడ చూసినా అందరు యూనిఫామ్స్ తీసుకొని పై నుంచి కింద దాకా హెల్మెట్స్, గన్స్ అన్ని పెట్టుకొని తిరుగుతున్నారు. ఇంక వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను సీనియర్స్ తోటి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ట్రైనింగ్ చేసి వచ్చిన ఒక రిక్రూట్ నేను. అయితే వాళ్ళతో సీనియర్స్తో పాటు ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద గన్స్ ఉండే ఆర్టిలరీలో మా దగ్గర. ఆ గన్స్ ఎప్పుడు ప్రాక్టికల్గా చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దాని రౌండే ఇంత పొడవున ఉంటుంది, ఇంత సైజ్. అది పేలుతుంటే ఇంకా చెవులు కళ్ళు షివరింగ్ వచ్చేది. అట్లీస్ట్ ఒక 10 days దాకా అయితే నా చెవులు పనిచేయలేదు. ఆ తర్వాత వార్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ షేర్శాలి అనే ప్లేస్, ఇక్కడ నుంచి కొండపైకి రౌండ్ వదిలితే కొండ కింద ఉన్న వాళ్ళకి వెళ్ళి తగిలేది. అలాంటి ఆ రౌండ్ చేయాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండేది. ఓపీ అనేవాళ్ళు పైన కొండపై నుంచి వీళ్ళకి చెప్పేవాళ్ళు, మీరు ఈ రేంజ్లో ఈ డిగ్రీలో మీరు రౌండ్ వదలాలి, అప్పుడు వెళ్ళి టార్గెట్ మీకు తెలుస్తుంది అనేది ఒక పక్కా ప్లాన్. అక్కడ
మైండ్ చదివిన వాళ్ళే, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళకి అక్కడ వర్క్ అవ్వింది మైండ్. ఓకే. మన 10th క్లాస్ చేసి వెళ్ళిన వాళ్ళు గన్ ఫైరింగ్ చేయటం, బండ్లు నడపడం, తర్వాత ఈ డిపార్ట్మెంట్ ఇవి చూస్తారు. టెక్నికల్ గా వెళ్ళిన వాళ్ళు టెక్నికల్ గా ఉంటుంది అక్కడ. ఓకే. వాళ్ళు డిగ్రీస్ అన్ని మెజర్మెంట్ చేసుకొని ఈ డిగ్రీలో రౌండ్ చేస్తే ఎంత డిగ్రీలో వెళ్ళి టార్గెట్ మీద వెళ్ళి పడుతుంది అనే బేస్ వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఇవన్నీ అర్థమయ్యేది కాదు. వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండి ఆ వార్లో ఆ బుల్లెట్స్ అందియడం, ఆ బండ్లోంచి ఫుడ్ తీసుకొచ్చి అందరికి అందించడం, ఇలా రిక్రూట్ గా అందరికి చేసి అదొక ఎక్స్పీరియన్స్. నా స్టార్టింగ్ లోనే కార్గిల్ అటెండ్ చేసాను. ఎగ్జాక్ట్ వాళ్ళు వచ్చి రౌండ్ పక్కనే పడింది మా పక్కన. కొంతమంది అయ్యారు, అమరులు అయ్యారు మా పక్కనే. వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగి కొంతమంది ప్రాణాలు పోయారు. వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఆ బండుల్లో ఎక్కటం, అంటే ఎర్లీ ఏజ్ లోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నాకు. అదొక ఎక్స్పీరియన్స్. ఓపీ విజయ్ అంటే అది చరిత్రలో నిలిచిపోయింది. అది ఎన్ని రోజుల వరకు జరిగింది సార్? అది ఎగ్జాక్ట్ 4 months జరిగింది. 4 months జరిగింది. 2 months బిఫోర్ వెళ్ళిపోయారు. నేను వెళ్ళిన తర్వాత ఒక 2 months కంటిన్యూ జరిగింది. అది అయిపోయిన తర్వాత మొత్తం శాంతియుతం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చాము అందరం. 2 months మీరు వార్ చేస్తూనే ఉన్నారు అక్కడ కంటిన్యూ. వాళ్ళు నేను ట్రైనింగ్ నుంచి వెళ్ళేసరికి వాళ్ళు చేస్తూనే ఉన్నారు అక్కడ. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి రెగ్యులర్గా బాడీస్ వెళ్తూనే ఉండే జవాన్లు. ఫ్లాగ్ కప్పేసి తీసుకుని వెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్లే వాళ్ళు. ఢిల్లీ నుంచి మళ్ళీ వాళ్ళ ప్లేసులు తీసుకెళ్ళి వాళ్ళకి వార్ మెమోరియల్ అని ఉంటుంది, అక్కడ వాళ్ళకి దేశం తరపు నుంచి జవాన్లకి ఇచ్చే రెస్పెక్ట్ తోటి వాళ్ళ ఊర్లోకి చేర్పించి ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి. దేశ రక్షణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీకు అలా ఏమనిపించింది సార్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేశానికి? ఒకవేళ నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ దేశ రక్షణ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వెళ్తారు. వాళ్ళకి కొంచెం కష్టం అనేది తెలుసు. అంటే నేను రిచ్ వాళ్ళు వెళ్ళరు అని చెప్పడం లేదు. కష్టం వాళ్ళ పూర్ ఫ్యామిలీస్కి ఏంటంటే ప్రతి ఒక్క కష్టం తెలుసు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా తొందరగా అంతంత చదవడానికి, ఇంజనీరింగ్ చదవడానికి వాళ్ళ దగ్గర స్తోమత ఉండదు. వాళ్ళు చిన్న చదువుల్లోనే దానికి తోడు దేశ రక్షణ చేయాలి, ఫిజికల్ కరెక్ట్గా ఉంటే చెయ్యాలనిపించేది. ఒక్కొక్కళ్ళు నా ముందర దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కళ్ళ ముందర వెళ్తుంటే ఇది చావు అంటే అనిపించేది. చావు అంటే ఇలా ఉంటుంది. ఇక్కడే సివిల్లో ఉండి మనం ఏదైనా చనిపోతే ఓకే 2 రోజులు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏడుస్తారు, తీసుకెళ్ళిపోతారు. కానీ ఇతను దేశం కోసం రక్షించి ప్రాణాలు పోయి అలా కాళ్ళు చేతులు కట్ అయిపోయి సగం బ్లాస్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత ఇది కూడా చావు అంటే ఏనుగు బతికినా కోటి చచ్చిపోయినా కోటి అన్నట్టు ఈ మనిషి కాకి కలకాలం బతకడం కంటే హంసలాగా ఒక 1 నెల రోజులు బతికితే చాలు, వీళ్ళు రియల్ సోల్జర్స్ అని చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. అదే గర్వం, అదే పెట్టుకున్న లక్ష్యం సర్వీస్ చేసి రిటైర్మెంట్ 16.5 years సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ట్రై చేశాను సబ్ ఇన్స్పెక్టర్స్కి. వాటికి ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయిపోయాను సిబిఐలో. అది చేస్తే ఇంకేముంది, నాకు నేనే చూసుకున్నట్లే కదా. ఇంకెవరైనా తయారు చేయాలి, దేశ రక్షణ కోసం జవాన్లకు ట్రైన్అప్ చేయాలి. నేను NIS కోచ్, నేను బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్ ప్లస్ ఫిజికల్ కమాండో. ఈ బేస్లో నేను ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని తయారు చేయాలంటే ఉట్టి రన్నింగ్ చేపిస్తేనే కాదు కదా, దీనికి ఒక అకాడమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాక్టికల్గా చూసాం సర్వీస్లో టెక్నికల్ పొజిషన్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, పరిస్థితి ఏంటి, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళు ఉండాలని. నేను నాతో పాటు డాక్టర్ సుష్మా మేడంతో కలిసిన తర్వాత డిఫెన్స్లోకి వెళ్ళాలంటే నేను ట్రైన్అప్ చేసినంత మాత్రం జాబ్లోకి వెళ్ళరు, అకాడమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చి మేడము సుష్మా మేడము 18 PGs చేశారు తెలంగాణలో. ఒక తెలంగాణలో ఒక లేడీ అయి ఉండి 18 PGలు చేసి డాక్టరేట్, PhD ప్లస్ లాయర్, అడ్వకేట్ అవి ఇన్ని చేస్తున్నారంటే డెఫినెట్గా మేడంతో కానీ కలిసి ఒక అకాడమీ కానీ రన్ చేస్తే స్టూడెంట్స్ని మ్యాక్సిమం మేము సర్వీస్కి పంపించవచ్చు అనే లక్ష్యంతో ఒక అకాడమీ స్టార్ట్ చేసాం 5 years బ్యాక్. ఓకే. మన అకాడమీలో ఎంతవరకు అందరూ వెళ్ళారు? ఆర్మీకి నేవీకి మ్యాక్సిమం మా దగ్గర రిజల్ట్స్ నేవీకి ఎక్కువ ఉండే. ఓకే సార్. ఎందుకంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో మేము చేపిస్తాం కాబట్టి నేవీకి ఎక్కువ రిజల్ట్స్ ఉండే. అలాగే ఆర్మీకి కూడా, ఆర్మీకి 10th బేస్ ఇంటర్ బేస్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ పంపించాం. ఓకే సార్. ఎవ్రీ ఇయర్ మా దగ్గర నుంచి 30 students అలా పంపిస్తాం మేము. లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది, 100లో నుంచి 30. సో మన ఆర్మీ జవాన్లు కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ ఎవరికైనా ఒకవేళ దొరికితే ఎలాంటి హింసలు పెడతారు? అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్? ఆర్మీ జవాన్ని పాకిస్తాన్ తీసుకువెళ్తే వాళ్ళు చిత్రహింసలు పెట్టడానికి ట్రై చేస్తారు, కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ వాళ్ళకి. మన ఇండియా పాకిస్తాన్కి వాళ్ళకి భయం ఇండియన్ ఆర్మీ అంటే. ఎందుకంటే వీళ్ళు పొరపాటున ఒక సోల్జర్ని తీసుకొని వెళ్ళి చిత్రహింసలు చేస్తే వీళ్ళు ఎట్లా కాదని ఒక 10 మందిని తీసుకెళ్తారు అని వాళ్ళకి మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంది.
ఓకే ఇంకోటి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో ఇంకా ఇండియన్ ఆర్మీ పవర్ ఇంకా పెరిగిపోయింది. ఓకే ఒకప్పుడు నేను సర్వీస్ చేసేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఉండేది. ఏదైనా యుద్ధం జరగాలన్నా వాళ్ళు డిసిజన్ తీసుకోవాలన్నా కొంచెం టైం పట్టేది, స్ట్రగుల్ అయ్యేవాళ్ళు సోల్జర్స్. ఓకే ఎందుకు ఇంకా డిసిజన్ తీసుకోవట్లేదు, మా ప్రాణాలు పోతున్నా కూడా మీరు ఎందుకు వార్ యాక్సెప్ట్ చేయట్లేదని. Okay. ఇప్పుడైతే ఏదైనా మనం అనుకుంటాము ఇమ్మీడియట్లీగా డిఫెన్స్ మినిస్టర్తో వితిన్ 24 అవర్స్లో ఆర్డర్స్ ఇచ్చేస్తారు ఇప్పుడున్న గవర్నమెంట్. మేమైతే డిఫెన్స్లో సర్వీస్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్తో చాలా హ్యాపీగా ఉంటారు. డిఫెన్స్ ఏదైనా ఆన్ ద స్పాట్, ఎందుకంటే ఎక్కువ ఫోకస్ డిఫెన్స్ మీదే పెట్టున్నారు. ఓకే అది అంటే ఇప్పుడు బెటర్ టు కాంగ్రెస్ టు బెటర్ బీజేపీ అంటారు. 100% బెటర్. ఓకే ఎందుకంటే డిఫెన్స్లో ఇక్కడ సొసైటీలో ఏం జరిగినా, ఈ మూవీస్లో హీరోలైనా ఏం చేసినా ఎవరైనా కూడా ఫస్ట్ బార్డర్స్లో ప్రొటెక్ట్ ఉంటేనే ఇక్కడ ఏం చేసినా హీరోలు అవుతారు. అవును సార్. అసలు అక్కడే ప్రొటెక్ట్స్ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు నిద్రపోతే ఇంకా వీళ్ళందరూ ఇంకా జీరోనే కదా. ఓకే అలాంటి చోట వాళ్ళు ఫుల్ పవర్స్ ఇచ్చున్నారు. ఓకే ఒకప్పుడు సోల్జర్స్కి మీరు రైఫిల్ పెట్టుకోవాలి, కానీ దానిలో ఉండే రౌండ్స్ ఏదైతే ఉంటాయో 20 రౌండ్స్, ఒక్క రౌండ్ ఫైర్ చేసినా ఆ రౌండ్ మీకు కనబడకపోయినా మీకు పే ఫైన్ చేస్తాము అనేవాళ్ళు. ఒకప్పుడు ఎస్ సార్. రైఫిల్ పెట్టుకోవడానికే జస్ట్ షో, రైఫిల్ సోల్జర్స్ ఉండేవాళ్ళు తగిలించుకొని డ్యూటీలు చేయాలి. ఈవెన్ నేను సర్వీస్ చేసేటప్పుడు నాతో పాటు నేను గార్డ్ కమాండర్గా ఉండేవాడిని కాశ్మీర్లో. ఓకే సార్. డ్యూటీస్ చేసేవాళ్ళు. అప్పుడు 10 feet ఐస్ ఉండేది. ఎస్ సార్. ఎప్పుడు ఐస్ -30 30 degreesలోనే జాబ్ చేసేది నేను ఎస్ కాశ్మీర్లో కాదు, దేవుల అక్కడ ఉండేది డావర్ అని. ఓకే సార్. అయితే ఒక్క రౌండ్ నాతో పాటు ఉన్నవాడు ఏదో కొండపైన వెళ్తూ ఉంటే ఫైర్ చేసాడు. ఫైర్ చేసిన తర్వాత అతను ఎవరు ఏందనేది తర్వాత సంగతి, నువ్వు ఫైర్ ఎందుకు చేసేసావు ఆ టైంలో, ఓకే ఫైర్ చేసారు, ఆ రౌండ్ మొత్తం నువ్వు వెతికి తీసుకొని రావాలని చెప్పేవాడు. ఆ రౌండ్ ఆ ఐస్లో 10 feet ఐస్లో రౌండ్ ఎతకాలంటే మామూలు విషయం కాదు. మొత్తం నైట్ అంతా కూర్చొని ఆ రౌండ్ వెతికి తీసుకొని ఒక రౌండ్ తీసుకెళ్ళి ఇచ్చారు. అప్పుడు సిచ్యువేషన్ అది. ఇప్పుడున్న గవర్నమెంట్ నీ మ్యాగజిన్ ఖాళీ అయిపోయిన 20 rounds పోయినా వాళ్ళు అడగరు. ఫుల్ పవర్స్ సోల్జర్స్ కావాల్సింది అది. ఎవరైనా ఎదురు శత్రువు వచ్చాడంటే మనం కాల్చాలా లేకపోతే పర్మిషన్ తీసుకొని కాల్చాలా అనేది ఆలోచిస్తే, పర్మిషన్ తీసుకొని కాల్చాలనేసరికి ఈ సోల్జర్ అమరుడు అయిపోతాడు. నువ్వు కాల్ చేసేయి అని అంటే రియల్ హీరోగా అక్కడ నిలబడతాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన పవర్స్ అది. ఎస్ సార్. ప్రతి సోల్జర్ చాలా గర్వించాల్సిన విషయం. ఇప్పుడు కాంగ్రెస్ కంటే లేకుంటే మిగతా పార్టీస్ కంటే బీజేపీ ప్రభుత్వం అయితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంది. షూర్ 100%. నేను డిఫెన్స్ గురించి చెప్తున్నాను. డిఫెన్స్ గురించి 100% మిలిటరీ ఇది ఉంది. మిలిటరీ ఎక్విప్మెంట్స్ కానీ, మిలిటరీ గురించి ఆలోచించడం కానీ, సోల్జర్స్కి ఇచ్చే ప్రియారిటీస్ కానీ, వాళ్ళకి ఇచ్చే అకామిడేషన్స్ కానీ, మ్యారేజ్ అయిన తర్వాత క్వార్టర్స్ కానీ, అక్కడ ఉండే బిల్డింగ్స్ కానీ, ప్రీవియస్ బిల్డింగ్స్ ఎప్పుడు 100 సంవత్సరాల నుంచి అదే బిల్డింగ్స్ ఉన్నాయి. బీజేపీ వచ్చినప్పటి నుంచి మొత్తం అదంతా పడేసి కొత్త బిల్డింగ్స్ కట్టించారు ప్రతి సోల్జర్స్కి. ఓకే సార్. శాలరీస్ పెంచిచ్చారు, ఫండ్స్ పెంచారు, డిఎస్ పెంచారు. ఒక సోల్జర్కి అట్లీస్ట్ ఇప్పుడు ఎట్లా కాదన్నా 40 నుంచి 60,000 శాలరీ ఉంది. ఒకప్పుడు 20,000 25,000 అలా ఉండేది. ఓకే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఒక ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే సోల్జర్స్కి ఆ బాత్రూమ్ల కాడ కూర్చొని వచ్చే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా లీవ్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఒకవేళ లీవ్ దొరికితే రిజర్వేషన్ చేసుకోవడానికి టైం ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ట్రైన్లో జనరల్ టికెట్ దొరికినా పర్వాలేదని చెప్పని వారంటీ ఇస్తారు. దానిలో AC 2 tier కూడా వెళ్ళొచ్చు. కానీ AC 2 tier సీట్లు ఉండాలి, ఉంటేనే కదా వెళ్తాం. ట్రైన్ ఎక్కేసి ఎక్కడో చోట బాత్రూమ్ కాడ కూర్చొని కూడా వచ్చిన ఎంతో మంది సోల్జర్స్ వస్తూ కూడా ఉన్నారు. సొసైటీలో ఒక సోల్జర్ యూనిఫామ్ వేసుకొని లీవ్ వస్తుంటే ఆ సీట్లలో కూర్చొని మీరు కూర్చోండి జవాన్ గారు అని చెప్పే రోజుల్లో లేవు అప్పట్లో. ఇప్పుడు అవేర్నెస్ అవ్వారు ప్రతి ఒక్కళ్ళు. సొసైటీ పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది, సోల్జర్స్కి రెస్పెక్ట్ ఇస్తుంది. శాలరీస్తో వాళ్ళు హ్యాపీ. అటు వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీస్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ సైడ్ నుంచి, సోల్జర్స్కి ఒక అన్యాయం జరిగితే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం, అలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు. సార్, మీరు బార్డర్ ఉన్నంత వరకు మీరు చేసిన మంచిది ఏదైనా ఒక విషయం ఏమని చెప్పగలుగుతారు సంఘటన? నేను బార్డర్లో చేసినంత వరకు చిన్న వయసులోనే వెళ్ళాను కాబట్టి అప్పటి నుంచి నాకు వితిన్ 2 yearsలోనే నేను సర్వీస్ చేశాను. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, వార్ అంటే ఎలా ఉంటుందో చూశాను. వితిన్ 2 yearsలో బై గాడ్ గ్రేస్ నాకు ప్రమోషన్ కూడా చాలా ఫాస్ట్ వచ్చింది. 3 yearsలోనే నేను నాయక్ అయ్యాను. తర్వాత వితిన్ 5-6 yearsలోనే నేను ఒక రెస్పాన్సిబుల్ ప్లేస్లో హవల్దార్ అయ్యాను. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీలో స్పోర్ట్స్లో నేను ప్రతి ఒక్క స్పోర్ట్స్లో నేను కమాండ్ లెవెల్ దాకా వెళ్ళి ఆర్మీ లెవెల్ దాకా ఆడి, తర్వాత NIS కోచ్ చేసి ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి ఇండియా టీమ్కి కోచ్ చేసే కేపబిలిటీ నాకు ఉంది అఫీషియల్గా సర్టిఫికేట్తో పాటు. అలాగే నేను ఇండియన్ ఆర్మీలో ఎన్నైతే కోర్సులు ఉన్నాయో, PT కోర్స్, డ్రిల్ కోర్స్, అలాగే కంప్యూటర్ కోర్స్, ఎన్నైతే కోర్సునే టైం వేస్ట్ చేయకుండా అలా చేసిన ఒక ఎగ్జాంపులర్గా ఉండాను నేను. ఒక జవాన్ నుంచి 10th class చదివిన వెళ్ళిన జవాన్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు
3 పీజీలు చేసి రిటైర్డ్ అయ్యాడు. వచ్చిన తర్వాత తను ఒక రెస్పాన్సిబుల్ ప్లేస్లో వచ్చి ఇంతమందికి తయారు చేసి పంపించగలుగుతున్నాడంటే సేమ్ అలాగే ఇంకా ఎంతో మంది తయారవ్వాలి ఎస్ సార్. పొజిషన్స్ కానీ. నేను సాధించింది గొప్ప విషయాలు ఆర్మీలో ఏంటంటే ఓపీ విజయ్ పార్టిసిపేషన్ నేను చేశాను. అలాగే ఒక బెస్ట్ కంప్యూటర్ ఆపరేటర్గా నేను రెడీ అయ్యాను ఆర్మీలో. ఒక బెస్ట్ మోటివేటర్ లాగా, సైకాలజీ స్పెషలిస్ట్ అంటే సైకో లాగా ఉంటారు కొంతమంది, వాళ్ళకి మోటివేటర్. అది 1 year కోర్స్ నేను చేశాను లక్ష్మీబాయి నేషనల్ యూనివర్సిటీలో. ఓకే సార్. అంటే ఏముంటుంది సైకాలజిస్ట్ అంటే? సైకో అంటే కొంతమంది వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, టైం వాల్యూ ఉండదు, పెద్ద చిన్న ఉండదు, ఆఫీసర్స్ జవాన్లు అని ఉండదు. వెంటనే వచ్చేసి ఆఫీసర్స్ మీద కానీ జవాన్ల మీద కానీ మీడియాలో వచ్చి చెప్పేయటం, ఆర్మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయటం, మార్నింగ్ టైం రన్నింగ్ చేసే టైంలో రాకుండా నిద్రపోవటం, ఓకే, ఏదైనా ఇండిసిప్లిన్ యూనిఫామ్ ప్రాపర్గా వేసుకోకపోవడం, షేవింగ్ చేసుకోకపోవడం, ఇట్లా ఇండిసిప్లిన్ యాక్టివిటీ. ఓకే. డిఫెన్స్ అంటేనే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ బ్రేక్ చేసే వాళ్ళని ఇండిసిప్లిన్ ఉంటారు. ఎస్ సార్. వాళ్ళకి మోటివేట్ లాగా కూర్చోబెట్టి వాళ్ళు ఉంటారు ఒక్కొక్క దానిలో. ఓకే సార్. ఇప్పుడు మన సోషల్ మీడియాలో యాక్చువల్లీగా డిఫెన్స్లో యూనిఫామ్ వేసుకొని వీడియోస్ తీయకూడదు, ఎస్ సార్. కానీ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు యూనిఫామ్ వేసేసుకొని రూల్స్ బ్రేక్ చేయడానికి తీస్తుంటారు. ఎస్ సార్. వాళ్ళు ఆ లైక్స్ కోసము రిక్వెస్ట్ చేస్తుంటారు, 2 చేతులు ఇలా పెట్టి మీరు ఎలాగైనా నాకు లైకులు కొట్టండి నేను సోల్జర్ని అనేటట్టు చేసి ఒకళ్ళిద్దరు ఉంటారు. అలాంటి వాళ్ళకి స్పెషల్గా మిలిటరీలో ఒకటి ఉంటుంది అక్కడ. ఓకే. అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళ స్టైల్లో సంజాయిస్తారు. ఓకే. అంటే 5 fingers ఒకేలాగా ఉండవు. డిఫెన్స్లో సర్వీస్కి వెళ్ళిపోయిన అందరు సోల్జర్స్ ఒకేలాగా ఉంటారని కూడా లేదు. Yes. వాళ్ళల్లో ఒక 100 మందిలో 2-3 ఉంటారు. ఓకే. వాళ్ళు కొంచెం వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం కోర్స్, వాళ్ళకి మోటివేటర్ నేను. సూపర్ సార్.